హాయ్. ధర్మస్థలిలో జరిగిన ఈ ఘోరాలకు అందరూ చూస్తున్నారు. పెహల్గాంలో 20 మంది చనిపోతే సింధూర్ ఆపరేషన్ చేసి ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది. అంతకంటే 10 రెట్లు ఇందులో యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎవ్వరూ ఇన్వాల్వ్ కావడం లేదు. పోలీసు వాళ్ళు బయటకు వచ్చి నేను అనుమానించాము, వీళ్ళని అరెస్ట్ చేశామని చిన్న ప్రెస్ మీట్ కూడా ఇవ్వలేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ప్రధానమంత్రి మొదలు డీజీపీ అందరూ ఇలా ఈ రాకెట్లో ఉన్నారు. అప్పటి ప్రధాని, ఇప్పటి ప్రధాని, అప్పటి సెంట్రల్ మినిస్టర్స్, ఇప్పటి సెంట్రల్ మినిస్టర్స్ ఇన్వాల్వ్ అయితేనే ఈ విధంగా నీరు గారిపోతుంది. కాబట్టి ఇంత నెగ్లిజెన్స్ ఉండడానికి కారణం ఏంటంటే ఈ రాజకీయ నాయకులు, ఈ పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఆ రోజు జరిగిన హత్యల్లో, ఆ రోజు జరిగిన మారణకాండ, ఆ రోజు జరిగిన అమాయకుల ఆడవాళ్ళని అత్యాచారాలు చేసిన వాటిల్లో ఇన్వాల్వ్ అయి ఉంటారని అనుమానాలు కలుగుతున్నాయి. వీళ్ళే ఆ రోజు అత్యాచారాల్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు అనడానికి ఇంత నెగ్లిజెన్స్ ఉండడం వల్లనే వాళ్ళని అనుమానించాల్సి వస్తుంది. వీళ్ళే అసలైన దోషులు.